విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకవైపు డంప్ యార్డ్ ఉంటుంది, మరోవైపు నివాసం ఉన్నటువంటి ఇల్లు కూడా ఉంటుంది. ఇదే క్రమంలో చూసుకుంటే డంప్ యార్డ్ నుంచి పైనుంచి ఒక్కసారిగా ఒక సినిమా స్టైల్లో చూసుకుంటే ఆ కారు అయితే ఎగిరి పడినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించి అర్ధరాత్రి కూడా ఈ యొక్క ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ కారు అయితే ఏపీ 39KD1976 గల కారు అయితే ఈరోజు హల్చల్ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కారు కూడా మెట్ట పద్మావతి తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి అంటూ ప్రధానంగా అయితే మనకైతే వెనక బోర్డు అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కారు ఎలా వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు కూడా నివిరిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే సుమారుగా 15 అడుగుల పైన ఎత్తులో ఉన్నటువంటి ఒక గోడ అయితే ఉంటుంది. ఈ గోడ పైనుంచి ఒక సినీ రేంజ్లో అయితే మాత్రం ఈ యొక్క కారు ఎగిరి ఈ యొక్క నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళపైకి దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ ఒక భార్యాభర్తలు అలాగే 4 పిల్లలతో కలిసినటువంటి ఒక కుటుంబం అయితే ఈ ప్రాంతంలో అయితే ఉంటున్నారు. అదేవిధంగా ఆ పిల్లలు కూడా ఆ కారు కింద ఉండిపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఆ కారు కింద ఉన్నటువంటి పిల్లల్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి అయితే ఒకవైపు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మనమైతే మాత్రం చూడొచ్చు ఈ యొక్క హల్చల్ అయితే మాత్రం ఇదొక అంతా మత్తు అంటే డ్రైవర్ కూడా ఒక మత్తులో ఉన్నారంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే డ్రైవరు అతనే ఓనర్ కూడా అంటూ మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నారు. ఇతను పలాసాకు చెందినటువంటి వ్యక్తిగా అయితే మాత్రం మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా అసలు ఈ సమస్య ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది ఏంటి అని మరిన్ని వివరాలు దీనికి సంబంధించిన బాధ్యతలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, అసలు ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది ఏంటమ్మా ఇది? 12:15 అయింది బాబు. 12:15 అయ్యేసరికి పిల్లోడు నులుసుకుంటున్నాడు ఏటా అని నేను లేచాను. నేను లేసరికి ఏమ్మా ఏటైందిరా అంటే, అమ్మ నాకు కాళ్ళు ఉలిసేస్తున్నాయి, జెండుబా రాయమన్నాడు. నేను జెండుబా డబ్బా తీసి పైకి లేసేసరికి ఒకసారి రేకులు పడిపోయేసరికి మా మాస్టర్ గారు నన్ను వెంటనే వెనకేటి గోడ వచ్చి పడిపోయిందేమో అని రేకులు పడిపోతున్నాయి నన్ను వెనకలు అయ్యేసరికి కారు వచ్చి మా ముందుంది. పిల్లలిద్దరు కింద ఉండిపోయారు. అమ్మ పిల్లలిద్దరు ఉండిపోయారు, ఏటి పిల్లలిద్దరు ఉండిపోయారు అనేసి మేము కిందకు చూసి పెద్ద నోరెట్టి అరిసేసరికి పిల్లలందరూ వచ్చేసరికి ఈడేవాడు మా ముందున్నాడని వెనక్కి బ్లాక్ చేసేస్తున్నాడు కారు. వెనక్కి బ్లాక్ చేసేస్తుంటే వరే పిల్లలు ఉండిపోయారు కిందనంటే తాళాలు పట్టుకునేసరికి కారు మీద చేయకండి, నేను ఎమ్మెల్యే తాలూకా ఎమ్మెల్యే మమ్మల్ని చంపిమని పంపించిందని కానీ మేము కారు తీసుకుంటే మా వాళ్ళందరూ అన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈలోగా మా పిల్లలు అందరూ వచ్చి కారు ఎత్తి పిల్లలిద్దరిని తీశారు. ఒక పిల్లోడికి అప్పటికే బ్లడ్ పోతుంది కాళ్ళలోంచి, ఒక పిల్లోడికి కంటి మీద ఏటో తగిలిందంటే కంటిలోంచి బ్లడ్ వచ్చేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఎలా ఉందో తెలియదు మాకైతే, చిన్న దెబ్బలే తగిలాయి, అంతే తగలేదు మాకు మాత్రం. అక్కడక్కడ చిన్న రెక్కయి పిల్లలిద్దరికి మాత్రం బాగా తగిలాయి. ఇల్లంతా అలాగ అయిపోయింది బాబా. అతనైతే ఫుల్గా తాగిస్తున్నాడు. అగోండి ఇంకా కారులో కూడా మందు బాటిళ్ళు ఉన్నాయి, అంతే బాబు. ఆ తర్వాత మరి ఏం చేస్తారనేది మా పెద్ద మనుషులు ఉన్నారు, అగోండి చెప్పమ్మా. మీరు చెప్పండి ఏం జరిగింది రాత్రి? మీరు పక్కింట్లో ఉన్నారు కదా, ఆ టైంలో ఎటువంటి సౌండ్స్ వచ్చాయి, ఎలా అనిపించింది ఏంటి? ఒక బాంబు లాగా పెద్ద సౌండ్ వచ్చింది సార్. ఏటి సౌండ్ అని మేము బయటకు వచ్చేసరికి ఆ పిల్లలు ఉన్నారు సార్ కారు కింద ఉండేలోగా మా బాబు మా ఆయన మొత్తం అందరూ వచ్చామన్నమాట. వస్తే ఈలోగమ్మ పిల్లలు అనేసి ఈవిడైతే బయటకు వచ్చింది, కనిపించింది. అమ్మ పిల్లలు చనిపోయారు అనేసి అంటే మొత్తం రోడ్డు మీద కుర్రోళ్ళందరూ వచ్చి కారు అటు ఎత్తేసి పిల్లలు లాగాను సార్. పిల్లలు లాగితే ఒక 20 మంది కుర్రోళ్ళు పైకి ఎత్తేసి పిల్లలు లాగేసరికి మేము ఆయన భద్రంగా కూర్చుని పెట్టాం. మేమైతే ఆయన్ని ఏం అనలేదు. ఏటి బాబు ఏటనేసానంటే ఇంకా ఆయనకి మతి లేదు సార్, అంత పుల్లు తాగేశాడు అనమాట. అంత పైకి 20 అడుగులు పైకి నుంచి వచ్చాడు, డోర్ మ్యాన్ నుంచి సార్ మీదకి వచ్చేసాడు. ఆ పిల్లలు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు సార్. రాత్రి 12 గంటలు జాయిన్ చేస్తాము, పోలీసులు గట్ట వచ్చారు, మాట్లాడాను సార్. చెప్పండి సార్, ఈ కాలనీ వాసే కదా మీరు, అసలు ఏం జరిగింది ఏంటి? నైటు ఇంత దారుణమైన ఘటన అయితే దీన్ని అయితే చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఒకవైపు 15 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఆ గోడపై నుంచి ఈ కారు ఈ విధంగా దూసుకురావడం ఏ విధంగా జరిగింది ఏంటి? మరోవైపు చూసుకుంటే ఆ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా సంబంధించిన పలాస ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే తాలూకా అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ ఎవరి తాలూకా ఏంటి, ఏం చెప్పారా, మాట్లాడారా? మేము రామకృష్ణ నగర్లో నివాసం ఉంటున్నాం. ఈ యాక్సిడెంట్ అయ్యే సమయంలో మా ఇంటికి వచ్చి 12:30 గంటప్పుడు వచ్చి ఇల్లు కారు మట్టిసింది, ఇళ్ళ మీద పడిపోయిందనేసి మాకు లేపడానికి వస్తే మేము వెంటనే వచ్చాము. వచ్చిన వెంటనే 180కి తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాం. వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వచ్చిన వెంటనే తీసుకెళ్ళారు. వాళ్ళు కూడా ఫోటోస్ ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత రాత్రే ఏకేకనే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే రాత్రి కట్లు కట్టి ఇవన్నీ చేసే వరకు చూస్తే కాలుకి పెద్ద దెబ్బతానికి కుట్లు వేస్తున్నారు. కుట్లు భరించలేదంటే ఇంకేదైనా ట్రీట్మెంట్ చేస్తామన్నారు. తర్వాత ఇంకొకరికి చెయ్యి ఇరిగిపోయింది. ఉదయం
ఇద్దరికి తలకి గాయాలయ్యేవి. ఆ తలకి గాయాలైతే వాళ్ళు వామిటింగ్స్ ఏవి లేవు కదా, ప్రాబ్లం ఉండదు, రేపు ఉదయం తెల్లారి స్కాన్ చేస్తామని చెప్పారు. రాత్రి నుంచి ఎంతవరకు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు స్కాన్ అయిందో లేదో తెలియదు. అక్కడే వాళ్ళ తల్లి ఇంకిద్దరు బాధ్యులు కలిపి ఉన్నారు పిల్లలతోని. ఇంతవరకు అక్కడ జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఉదయం 9 గంటలు రమ్మన్నారు. 9 గంటలకు వెళ్తే ఇంకా వాళ్ళు లెవెల్ రాలేదు, వస్తే మీకు ఫోన్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు మళ్ళీ చేయలేదు. అది మాకు ఇంతవరకు తెలిసిన సమాచారం. అది చూసాం కదా. అయితే ఈ యొక్క ప్రమాదం అనేది ఒక అనూహ్యంగా అనుకోని సంఘటన అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు డంప్ యార్డ్ పైనుంచి కూడా రావాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ పైనుంచి కూడా అసలు ఏది ఆ పైకే అసలు ఏది వెహికల్ కూడా రానటువంటి పరిస్థితి, అలా కాలినడం కూడా పైకి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఆ పైనుంచి ఏ విధంగా ఎక్కి పై నుంచి వచ్చిందంటే మరొక ప్రధానంగా చూసుకుంటే కేవలంగా ఈ మత్తు కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఆ బాధితులు కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆ కారులో కూడా మరొకవైపు ఆ బాటిల్లో మందు బాటిల్ కూడా ఉన్నాయని అయితే మాత్రం ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే మనం వాటిని చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే ఒకవైపు ఆ బాటిల్స్ కూడా ఉన్నాయంటూ ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ అయితే దాని కింద బాటిల్ ఉన్నాయని చెప్తున్నారు. మనకైతే చూడొచ్చు ఏదైతే కారు ఉందో కారు బ్యాక్ సైడ్ సీట్లో కూడా దానికి సంబంధించిన మందు బాటిల్ మద్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నదంటూ ఇక్కడ స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ కారు అనేది కేవలంగా ఒక మత్తుతో డ్రైవ్ చేసిన కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ప్రమాదంలో అభయం శుభం తెలియనటువంటి పిల్లలైతే బలైపోవలసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. చూసుకుంటే ఈ ప్రస్తుతానికైతే ఒకవైపు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చూస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా క్షేమంగానే ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పటికీ కాలు కూడా బాగా ప్యాచ్ అయిందని అయితే మరొక చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఒక భార్యాభర్త 2 పిల్లలతో కలిసి అయితే ఇందులో నివాసం ఉంటున్నారు. ఇది చూసుకుంటే ఒకవైపు కడుపేద వాళ్ళుగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రేకు సెట్లో, ఒక పూరి గుడిసెలో, ఒక మారుమూల ప్రాంతంలో, చిన్న ప్రాంతంలో అయితే ఇటువంటి వాళ్ళు నివాసం ఉండడం పట్ల అయితే మాత్రం అందరికీ కూడా సూచించవలసినటువంటి విషయం. ఇటువంటి క్రమంలోనే విధిరాతనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు అంత 15 అడుగుల ఎత్తులో ఉంటుంది, అంత పైనుంచి అయితే మాత్రం ఒకసారిగా దూసుకొచ్చిందంటే ఒక మృత్యువే దూసుకొచ్చిందని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే ఈ విధంగా ఈరోజు పిల్లల్ని కూడా బయటపడడం పట్ల అయితే మాత్రం మరోవైపు మమ్మల్ని దేవుడు కాపాడాడంటూ కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన ఏదైతే కారు ఉందో ఈ కారు కూడా ఒక ఎమ్మెల్యే తాలూకా అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరో ఎమ్మెల్యే అంటూ కూడా మరొకవైపు చూస్తే ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.